హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదో సోమవారం రోజు వీడియో అనమాట. చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో తీసి. ఇంకా ఇప్పుడు చూస్తున్నా అనమాట, ఇదేంటి వీడియో అప్లోడ్ చేయలేదా అని చెప్పి లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి ఇప్పటికయింది. అంటే కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. వీడియోస్ ఏమేమి తీసాను ఏంటి అని చూస్తే ఈ వీడియో కనిపించింది అనమాట. అంటే ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను, వాయిస్ ఒకటి ఇవ్వలేదు, ఇంకా అలా ఉండిపోయింది. ఇంకా సరే ఇప్పుడు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయొచ్చు, లాంగ్ వీడియో కూడా చాలా రోజులైంది అప్లోడ్ చేసి అని చెప్పి. ఇంతకుముందు అయితే ఆల్టర్నేటివ్ డేస్లోనూ ఇంకా 2-3 డేస్కి అప్లోడ్ చేసేదాన్ని ఒక వీడియో. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల లాంగ్ వీడియో తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడం కుదరట్లేదన్నమాట. చాలామంది చాలా ఈజీగా మాట్లాడే మాటలు కొన్ని చెప్తాను. బిజినెస్ అంటే చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారండి. ఈజీ ఏం కాదు, చాలా కష్టం. మనం చేసే ప్రతి పని, కష్టపడి చేసే ప్రతి పనిలో కూడా మనం కష్టపడితే కానీ ఏ ఒక్క రూపాయి రాదండి. మనం కష్టపడి సంపాదిస్తే వచ్చిన డబ్బులు ఉంటాయి చూసారా, వాటిని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఒక పక్క గర్వంగా ఇంకా మనం సాధించాము ఏదో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అది కొంతమందికి అర్థం కాదనమాట. చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. ఏంటంటే యూట్యూబ్ పెట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఒకటి పెట్టేస్తున్నారు, దాంట్లో కొంచెం సక్సెస్ అయితే చాలు ఇలా బిజినెస్లు పెట్టేస్తున్నారు అని చెప్పి. ఇది ఓన్లీ వీడియోస్ చూసే వాళ్ళు అంటున్నారనో లేకపోతే కమెంట్స్ పెడుతున్నారనో కాదండి, మన చుట్టుపక్కన వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇలాంటి మాటలు. మన చెవిని పడతాయి చూసారా, అప్పుడు అనిపిస్తుంది ఏదో ఈజీ అనుకుంటున్నారు వీళ్ళు, చేస్తే కానీ తెలీదు అని చెప్పి. కానీ వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే మనం ముందుకెళ్ళాం కాబట్టి సైలెంట్గా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి మన పని మనం చూసుకోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే. నేను అలా చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. నిజంగా ఒక పల్లెటూరులో ఉండి, యాక్చువల్గా మాది సిటీయే, అంటే మా అమ్మగారు ఊరు కొంచెం టౌనే అనమాట. మా అత్తగారు ఊరు మాత్రం బాగా పక్కా పల్లెటూరు. పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఎలాంటి పద్ధతులు ఉంటాయి అనేది మీకు తెలియదు కాదు. అందులో కొంచెం పెద్ద ఫ్యామిలీలు అంటారు కదా, ఆ ఫ్యామిలీలో నేను కోడలను అనమాట. అది మామూలుగా మనం జనరల్గా చెప్పుకుంటాం కదా, అలా అనమాట. ఫ్యామిలీలో నేను కోడలను అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇంకా యూట్యూబ్ చేస్తున్నాము, ఇలా బిజినెస్ చేస్తున్నామంటే ఎన్ని ఎదుర్కొంటే ఇక్కడ వరకు రాగలనో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. లేడీసే చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు నిజంగా చాలా బాగా చేస్తున్నారండి, బిజినెస్ పెట్టి మంచి పని చేశారు, మేము చేయలేకపోతున్నాము, మీరు చేస్తుంది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తుంటే మేము ఏదో సాధించాము అన్న ఫీలింగ్ కలుగుతుంది, మేము కూడా ఇలాగే చెయ్యాలి అనిపిస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు లేడీస్. నిజంగా సొంత అక్క చెల్లెళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారండి. నిజంగా ఇంతమంది అభిమానం పొందుతున్నాము చాలు అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇలాంటి మాటలు పట్టించుకోవడం అంటారా, అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నారు నా వెనకాల. నేను ఏది చేసినా నాకు ఆయన తోడున్నారు అన్న ధైర్యంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏదైనా నా వెనకాల ఆయన ఉన్నారు, ఏది జరిగినా ఆయన చూసుకుంటారు, నాకేం పర్లేదు అన్న ధైర్యం, నా వెనకాలండి నడిపించే బలం అనమాట ఆయన. ఏదైనా సరే ఆయన చూసుకుంటారులే అని చెప్పి ధైర్యం నాకు. నేను ముందే చెప్పేస్తాను, ఏదైనా సరే ఏదొచ్చినా మీరు మాట్లాడాలి, మీరు నా వెనకాల ఉంటాను అంటేనే నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి ముందే నేను చెప్పి స్టార్ట్ చేస్తాను. ఏది కూడా నా సొంత పెత్తనాలతో నేను చేస్తాను, ఇది నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్తాను, కానీ నేను ఇదే చేస్తాను, ఇది చెయ్యాలి కంపల్సరీ అని పట్టుపట్టను. మా హస్బెండ్ ఓకే పర్వాలేదు చెయ్యి, నేనున్నాను అన్ని ఆయన భరోసా ఇస్తేనే చేస్తాను. ఎందుకంటే ఇది పల్లెటూరు, మా ఊరు కాదు. ఇక్కడ నేను అందరికీ, మా అత్తింటి వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పుకోవాలి. నాకంటూ నేను సొంత పెత్తనాలతో చేశానంటే, అదే మా హస్బెండ్ సపోర్ట్ ఉందనుకోండి, ఆయన చెప్తారు సమాధానం, నేను చెప్పక్కర్లేదు. అలా అని అందరూ ఒకలా ఉంటారని కాదు, చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మా అత్తింటి తరపు వైపు. ఎంతమంది ఉంటారులేండి మన పక్కనే ఉంటూ మన మంచి కోరుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ బయట మన గురించే చెడుగా చెప్పే వాళ్ళు ఉంటారు.
అలాంటి వాళ్ళని కొంచెం తొందరగా గ్రహించి దూరంగా ఉండడం మంచిది. ఇంకా ఆ రోజైతే ఫుల్ డే వర్క్. తాటిగారులు ఈ మధ్య నిజంగా ఒక 3-4 డేస్ నుంచి తాటిగారులు వెళ్తున్నాయండి మన లక్కీ హోమ్ ఫుడ్స్లో. వరుసగా కాల్స్ అండ్ మెసేజెస్ అనమాట. తాటిగారుల గురించే వస్తున్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే నేను లోకల్లో స్టార్ట్ చేశాను. అవి దూరంగా వెళ్తే ఉంటాయో ఉండవో అన్నట్టుగా లోకల్ అడ్రస్సే తీసుకున్నాను అనమాట. అవి 10 డేస్ తర్వాత మా ఇంట్లో కొన్ని ఉంటే అవి 10 డేస్ తర్వాత తిని చూసాము ఎలా ఉన్నాయి ఏంటనేది చూసామన్నమాట. 10 డేస్ తర్వాత కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సేమ్ అప్పుడు ఎలా వండామో అలాగే ఉన్నాయి టేస్ట్. ఇంకా సరే మనం బయటకు కూడా ఇవ్వచ్చు, ఒక వారానికి వెళ్ళిపోతున్నాయి కదా, ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నాయి కదా. కెనడాకి మేము ఆర్డర్ వేసాం కదా, అప్పుడు కూడా ఒక వారం రోజులు 8 డేస్ అలా అప్పటికి మాకు ఆర్డర్ వెళ్ళిపోయిందనమాట. కెనడాకి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయింది. సరే వారం 8 రోజులకే మనకి కెనడాకి వెళ్ళిపోయింది కదా. ఇలా లోకల్లో అయితే అంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మేము అంత దూరం ఉంటాయో ఉండవో ఒక 3-4 డేస్ పడుతుంది కదా వెళ్ళడానికి అని చెప్పి తీసుకునే వాళ్ళం కాదు. ఇంకా సర్లే ఇప్పుడైతే 10 డేస్ వరకు ఉంటున్నాయి కదా అని చెప్పి ఇంకా ఆర్డర్స్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా డైలీ 10 కేజెస్ ఆర్డర్స్ అయితే తీసుకునేదాన్ని. ఇంకా నాకు ఏది వచ్చినా కానీ కొంచెం కాంబినేషన్లో ఏదైనా స్నాక్ ఐటమ్స్ పెట్టుకునేవారు. 2 ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ పెట్టుకొని కంపల్సరీ ప్రతి ఆర్డర్లోనూ తాటిగారులు అయితే ఉండేవి. హాఫ్ కేజీ కేజీ ఒక్కొక్కరైతే 2 కేజీ 3 కేజీస్ కూడా తాటిగారులే పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ చుట్టాలకి అది పంపుకుంటామండి అని చెప్పి పెట్టుకునేవాళ్ళు అనమాట. నేను అలా ఒక బేషన్ తేవడం, ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టడం అంటే చల్లారబెట్టడం, అవి ప్యాక్ చేయడం, ఇంకో పక్క వేస్తూ ఉండడం, మళ్ళీ అవి తేవడం, చల్లారబెట్టడం, ప్యాక్ చేయడం, ఇవే సరిపోయేది నాకు. ఇంకా నేనైతే మార్నింగ్ సెక్షన్ అంతా వంటల దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటానండి. ఆఫ్టర్నూన్ అయితే 3 అయ్యేటప్పటికి ప్యాకింగ్స్ దగ్గర కూర్చుంటాను అనమాట. ఒక పక్క ప్యాకింగ్స్ చేస్తూ ఇంకో పక్క అడ్రస్లు రాసేసుకొని ఇంకా ఎవరి ఆర్డర్స్కి వాళ్ళ అడ్రస్ అంటించేసి చక్కగా కొరియర్కి వేసేయడానికి అన్నీ రెడీ చేసుకుంటానమాట. మెయిన్ ఇదేనండి టాస్క్. వంటలు చేయడం, ప్యాకింగ్ చేయడం ఎలా ఉన్నా ఈ ప్యాకింగ్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది. ఒక పక్క మనం ప్యాకింగ్ చేసిన వాటిల్లో జంతుకులు లాంటివి, ఇంకా చల్లగుత్తులు లాంటివి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి ఇచ్చిలిపోతాయి కదా. మనకి కొరియర్కి వేసామంటే కంపల్సరీ అవి కొంచెం పొడుము అయిపోతున్నాయి అనమాట. గచ్చికాయలు లాంటివి గుల్లగా ఉంటే కంపల్సరీ ఇరిగిపోతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి. పప్పు చెక్కలు లాంటివి ఇంకా అవి అలా విరిగిపోతున్నాయి అని చెప్పి మేము బబుల్ ర్యాప్స్ వేస్తున్నాము. ప్రతి ప్యాకింగ్ బబుల్ ర్యాప్ వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరు 2 కేజెస్ 3 కేజెస్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు జంతుకులు. వాటికి ఎక్కువ ప్యాకింగ్స్ అవుతాయి కదా, ఇంకా ప్రతి దానికి బబుల్ ర్యాప్ వేసి అప్పుడు ప్యాక్ చేస్తున్నాం అనమాట. అదొకటి చాలా టైం పట్టేస్తుంది మాకు. అది వాళ్ళ దగ్గరికి మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి సేఫ్గా వెళ్ళాలంటే మనం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. వాళ్ళు తిన్న ఫీలింగ్ మనకి ఉండాలి కదండి. మనం ఏం ఉత్తిని ఇవ్వట్లేదు కదా వాళ్ళకి, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. నేనైతే అలాగే అనుకుంటాను. వ్యాపారం చేసినా కానీ నీతిగా నిజాయితీగా చేయాలి. మనకి రూపాయి మిగిలితే చాలు, 10 రూపాయలు మిగలకపోయినా పర్వాలేదు, కానీ మనం అవతల వాళ్ళని మనం ఇచ్చే ఐటెంతో సాటిస్ఫై చేయాలన్నమాట. వాళ్ళ డబ్బులకి కరెక్ట్గా న్యాయం చేశాము అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలగాలి. అంతేనండి. అదొక్కటి కలిగించామంటే మన మీద నమ్మకం వచ్చినట్టే లెక్క. మనం బిజినెస్ స్టార్టింగ్లో చేసే పని నమ్మకం. ముందు నమ్మకాన్ని గెలుచుకున్నామంటే ఆటోమేటిక్గా మన బిజినెస్ పైకి రన్ అవుతూనే ఉంటుంది. నేనైతే అదే నమ్ముతాను. నమ్మకాన్ని గెలుచుకోవాలి, అలాగే నమ్మకాన్ని కూడా చివరి వరకు నిలబెట్టుకోవాలి. ఇంకా నేనైతే కొరియర్స్ వేసేసాను కదా, మా ఆయన అయితే పట్టుకుని వెళ్ళిపోయారు. కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకునేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా అంతా క్లీన్ చేసుకుని డిన్నర్కి వేడివేడిగా వరినొక ఉప్మా చేసుకున్నాము. మన లక్కీ హోమ్ ఫుడ్స్లో ఆవకాయ ఉంది కదా, ఆవకాయ వేసుకుని చక్కగా కలుపుకొని తినేస్తే అద్దరిపోద్ది టేస్ట్. రోజు కన్నా ఆ రోజైతే కొంచెం వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకున్నాము. చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, వాటన్నిటికీ రిప్లైలు ఇచ్చి పడుకోవాలి. పడుకునే ముందు మాత్రం కంపల్సరీ హాట్ వాటర్ తాగేసి పడుకుంటాను. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.